హాయ్ ఎవ్రీవన్, నా పేరు కార్తిక్. సో వెల్కమ్ టు లైవ్లీ కార్తిక్ టెక్ ఛానల్. సో ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏంటంటే జిఎస్టీ 2.0 అనమాట. అంటే మన గవర్నమెంట్ వచ్చేసి జిఎస్టీ రేట్స్ కట్ చేసింది. సో ఇంకా నెక్స్ట్ బిగ్ అప్డేట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండి. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి మనకి వచ్చేసి పెట్రోల్ ఇంకా సిఎన్జి వెహికల్స్ మీద వచ్చేసి 1.2 లీటర్ 4 మీటర్స్ లెంత్ ఉండే కార్స్ లోపల వరకు వచ్చేసి మనకి 28% నుంచి 18% అనేది తగ్గించారనమాట. అంటే దాదాపుగా 10% అనేది తగ్గుతుంది. అలాగే డీజిల్ వెహికల్స్ మీద చూసుకుంటే 1.5 లీటర్ ఇంజన్ ఇంకా 4 మీటర్స్ లెంత్ ఉండే లోపల ఉండే కార్స్ మీద అంతా కూడా మనకి సేమ్ అదే 28% నుంచి 18% తగ్గుతుంది అనమాట. అలాగే 3 వీలర్, అంబులెన్స్ ఇంకా మనకి బైక్స్, స్కూటీస్ ఇవన్నీ కూడా అప్ టు 350cc లోపల ఉండే వెహికల్స్ మీద అంతా కూడా మనకి 28% నుంచి 18% తగ్గుతుంది. సో మనకి అంటే అప్రాక్సిమేట్ గా ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఒకవేళ మనకి 88 lakhs అలా ఉంది అని అంటే అందులో మనకి 10% అంటే 80,000 వరకు తగ్గుతుంది అనమాట. ఇంకా ఫార్మర్స్ ఇంకా అగ్రికల్చర్ సంబంధించింది కూడా మనకి ట్రాక్టర్స్ ఇంకా వాటి టైర్స్, స్పేర్స్ మీద కూడా మనకి 18% నుంచి 5%కి వచ్చింది. అలాగే ట్రాక్టర్స్ మీద చూసుకుంటే ప్రీవియస్గా 12% జిఎస్టీ ఉంది, అది వచ్చి 5%కి వచ్చింది. అలాగే మనకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇంకా కొన్ని బయో ఫర్టిలైజర్స్ ఇట్లాంటి వాటి మీద అంతా కూడా 12% నుంచి 5%కి తగ్గిందనమాట. సో ఇదండి ఈరోజు అప్డేట్. సో జిఎస్టీ తగ్గించి మన గవర్నమెంట్ మంచి పని అయితే చేసింది, కానీ ఇది ఎంతవరకు అప్లికబుల్లోకి వస్తుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్కి అంతా కూడా ఆల్రెడీ వార్నింగ్ అనేది ఇచ్చింది గవర్నమెంట్. సో జిఎస్టీ రేట్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఎంఆర్పి రేట్స్ ఇవి అన్ని తగ్గించాలని చెప్పేసి. బట్ ఈ కంపెనీస్ అయితే ఎంతవరకు తగ్గిస్తాయి ఏంటి అనేది మనం ఇంకా వేసి చూడాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So subscribe to my channel.